రాష్ట్రంలో 2024 జూన్ 4వ తేదీన ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రస్తుత వైసీపీ జగన్ వెన్నుపోటు దినంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందని భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. రాష్ట్రంలో 2024 జూన్ 4వ తేదీన ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రస్తుత వైసీపీ జగన్ వెన్నుపోటు దినంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందని భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటుదారులుగా చిత్రీకరించి పిలుపు ఇవ్వడం దారుణమన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రజలపై ఎదురుదాడికి దిగడం అంటే ప్రజాస్వామ్యానికి మచ్చ అని, ప్రజలు ఇచ్చిన తీర్పు వెన్నుపోటు కాదని వెన్నువంచిన ఓటుగా అభివర్ణిస్తున్నామన్నారు. గతంలో వైసీపీకి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఇచ్చారంటే గతం గుర్తు చేసుకోవాలని ప్రజలు తీర్పు ఇచ్చిన రోజును వెన్నుపోటు దినంగా పరిగణించడం సిగ్గుచేటన్నారు. కూడా వాళ్ళు తిరస్కరించి ఈ రోజున దాన్ని వెన్నుపోటు దినంగా వాళ్ళు ఏదో ధర్నాలు చేస్తాం, నిరసన చేస్తాం అని చెప్పడం అనేది ప్రజలు ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. ప్రజల తీర్పు అది. కూటమి ప్రభుత్వానికి దాదాపుగా 164 సీట్లు ఇస్తూ పైగా ఎక్కడ ప్రతి ఎమ్మెల్యేకి 80,000 90,000 మెజార్టీతో నెగ్గిన కాన్స్టిట్యున్సీలే ఎక్కువ ఉన్నాయి ఈసారి. అంటే ఎంత వ్యతిరేకత వచ్చిందో వైఎస్ఆర్ ప్రభుత్వం గమనించాలి. అదేమీ తెలియకుండా వెన్నుపోటు దినం, ఎందుకంటే వెన్నుపోటు అనేది వాళ్ళకి హిస్టరీలో ఉంది, వాళ్ళ చరిత్రలో ఉందనేది ప్రజలందరికీ తెలుసు. దాదాపుగా ఆయన ఒక ఎంపీగా ఆయన చనిపోయినప్పుడు కానీ ప్రజల్ని ఎన్నో రకాలుగా నమ్మించి మోసం చేయడంలో కానీ పూర్తిగా వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎన్ని రకాలుగా దారుణ చర్యలకు చేపట్టిందో ప్రజలందరికీ తెలుసు. దాని పర్యవసరమే 164 సీట్లు వచ్చినా అంటే, ఎందుకంటే వాళ్ళు దాదాపు 154 సీట్లు బహుశా అనుకుంటా 11 సీట్లకి వెళ్ళిపోయారు. అది ప్రజల తీర్పు, ఎవరో కావాలని చేసింది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాస్వామ్యంలో మనందరం కూడా హర్షించాలి, ఆమోదించాలి కూడా. ప్రజల తీర్పుని ఎవరో కాదనే పరిస్థితి ఉండదు. ఇది డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. మన చట్టాలకి రాజ్యాంగానికి లోబడే ప్రజల తీర్పుని ఇవ్వటం కూడా జరుగుద్ది. అదేవిధంగా 5 సంవత్సరాలు వారి పరిపాలన చూసి ప్రజలు విసిగి ఎన్నో రకాల దారుణాలకు పాల్పడ్డారు. అన్నీ మరి ప్రజలందరూ గమనించారు కాబట్టి ఒక మంచి మెజార్టీతో ప్రతి చోట కూడా ఎమ్మెల్యేలు నెగ్గించుకోవడం జరిగింది. దాని వేళ ఒక ఎన్నుపోటు దినంగా రేపు 4వ తారీఖున జూన్ 4వ తారీఖున చెప్పడం అనేది ఎవ్వరూ కూడా హర్షించరు, ఇందులో ప్రజలు ఆమోదించరు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సంవత్సర కాలంలో ఎవరైతే కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని 6 పథకాలు పెట్టడం జరిగింది ప్రజల కోసం ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో. దానికి అనుగుణంగానే ఈ రోజున దాదాపుగా ఎన్టీ రామారావు గారి టైంలో 30 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు పేదల కోసం. ప్రతి పేదవాడు కూడా పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళ కోసమని అప్పుడు పెట్టారు ఈ పెన్షన్ అనేది కూడా. దాని చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2,000 తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ అయిన నెల రోజులకి ఈ ప్రభుత్వం వచ్చాక 4,000 చేయడం జరిగింది, వికలాంగులకు 6,000 చేయడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా వాళ్ళ పరిస్థితులను బట్టి పెన్షన్ 10,000 14,000 కూడా చేయడం జరిగింది. ఏదైతే హామీ ఇచ్చారో గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు అంటారు, మూడిట్లకి కూడా అమౌంట్ కూడా వాళ్ళకి ఖాతాల్లో పడే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున తల్లి బిడ్డ రేపు స్కూల్ తీయగానే 12వ తారీఖున వాళ్ళకి అమౌంట్ వేయడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా అది కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది. అదే ఉచిత బస్సు ఇస్తామని హామీ ఇచ్చారు మహిళల కోసం, అది కూడా వచ్చే నెలలో ప్రారంభించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఇన్ని రకాలుగా దాదాపుగా 70% ఏదైతే హామీ ఇచ్చారో అన్ని కూడా నెరవేర్చడం జరిగింది ఈ రోజున. అది ప్రజలందరూ కూడా తెలుసు, గమనిస్తున్నారు కూడా. ఈ రోజు మేము పెన్షన్ నిన్న రేషన్ ఇచ్చాం. ఎందుకంటే ఈ రోజున ఏదో అక్కడ వ్యాన్ చాలితే చాలామంది మాకు చెప్పడం జరుగుతుంది. ఆ 2 రోజులు 2 డేస్ వెళ్ళకపోతే ఏదో పని ఉండి అది మిస్ అయిపోయేది. ఈ రోజున మరి రేషన్ ఎవరైతే డీలర్ షాపులు ఉన్నాయో పాత పద్ధతిలో అంతగా చక్కగా అది పెట్టి 1వ తారీఖు నుంచి 15 రోజుల వరకు కూడా రేషన్ ఎప్పుడు వెళ్ళినా ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా ఆ రేషన్ వాళ్ళకి ఇవ్వాలి, ఆ కార్డు ఉన్న వాళ్ళకని ఒకటి పెట్టడం జరిగింది. మొన్న కూడా మేమందరం అది ఇవ్వటం కూడా జరిగింది. ఒక పెన్షన్ వచ్చేసరికి ఆదివారం 1వ తారీఖు అయితే సెలవు కాబట్టి 31 30 కావచ్చు 31 కావచ్చు ఆ తారీఖుని ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందే విధంగా కూడా చేయడం జరిగింది వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం. మనం అందరం చూస్తున్నాం, ప్రజలందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా రేషన్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఎవరైనా రాని వాళ్ళు ఉంటే, వృద్ధులు ఉంటే, వాళ్ళ కదలలేని పరిస్థితి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇమ్మని చెప్పడం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కలిసి ప్రజల కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం, రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం ఈ రోజున పాటుపడేది ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు పొద్దున్న ఏదో అడావుడు చేస్తూ వెన్నుపోటు దినం అని అదని ఇదని పెట్టడం అనేది కూడా ప్రజలు హర్షింపదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు సంవత్సర కాలం అయింది. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చాలా చక్కగా ఉందనేది ఈ రోజున రోడ్లు చూడొచ్చు, అభివృద్ధి చూడొచ్చు. అదేవిధంగా రేపు ఈ వెన్నుపోటు అనేది చాలా ఆశాస్పదం అనేది నేను చెప్తున్నాను. వెన్నుపోటు కావచ్చు, గొడ్డల పోటు కావచ్చు. ఎందుకంటే ఒక ఏరుపోటులో ఒక కత్తిపోటు అనేది సృష్టించి చాలా అలజడి సృష్టించారు అప్పట్లోనూ. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీకి చాలా మరి అనుకూలంగా చేసిన కార్యక్రమం అప్పుడు. ఇప్పుడు అదే ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే చాలా తప్పది. ప్రజలు ఎవరో కూడా దాన్ని హర్షించరు అని మేము తెలుగుదేశం పార్టీ